చేసే వ్యర్థాలు ఏమైనా మేమందరం పెళ్లి జరిగిందా మొన్నే మా ఊరు వచ్చింది మా బ్రదరు చాలా కాకినాడ నుంచి కాజాలు తెచ్చి 4-15 రాయలసీమ నుంచి వచ్చారు జనాభా లారీ మీద వచ్చారు అంత అందరం కదా మా మదర్ పెళ్లి చూడడానికి వచ్చారు ఏంటంటే మా మదర్ లోపు ఉంది బ్రహ్మాండమైన భోజనాలు కాదు లేదా 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 సౌకర్యంగా వచ్చాయని ప్లాస్టిక్ గిన్నెలు ప్లాస్టిక్ గ్లాసులు భోజనం పెట్టావా అవునా ఏ ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడతాయి నాకు కొద్దిగా అర్జెంటుగా సొసైటీ కళాజాతర బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ లోకల్ లీడర్ గారు ముఖనేని ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. స్పెషల్ ఆఫీసర్ గారు నరేష్ గారు చంద్రశేఖర్ గారి వెంటనే రావాల్సిందిగా కొరకు ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. ఈ రామారావు గారు ప్లీజ్ సంపావి అండ్ ఏ గోపాల్ నాయుడు గారు ప్లీజ్ సంపావి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మే 22వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు మన అందరికీ కూడా ఒక దిశానిర్దేశం అందిస్తూ ప్రతి ఒక్క ప్రజల్ని అదేవిధంగా మన విజయవాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతాలను పరిశుభ్రంగా వచ్చేందుకు ఒక 4 వారాలు మనం ప్లానింగ్ పెట్టుకొని చాలా చక్కగా యాక్టివిటీస్ దీన్ని కంటిన్యూ చేయాలి. ప్రతి ఏరియాలో వార్డులో కానివ్వండి లేదా పీడీ కానివ్వండి జరిగింది. దాని అందరూ సార్ ఆధ్వర్యంలో అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోడ్స్ క్లీనింగ్ కానివ్వండి అదర్ వాటర్ ట్యాంక్స్ యాక్టివిటీస్ ఈ 4 వారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దీనికి అనుగుణంగానే ఈరోజు ముగింపు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి గౌరవ కమిషనర్ సార్ని అడ్రస్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ 4 వీక్స్ నుంచి రకరకాల కృషి చేస్తున్నాము. వేదికపై ఉన్న మాజీ కార్పొరేటర్ గారు అలాగే సిఎంఓస్కి సీనియర్ ఆఫీసర్స్కి ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఒక ఇన్నోవేటివ్ ఐడియా అంటే మీ అందరికీ తెలుసు మన శానిటేషన్ వర్కర్స్ ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ అని పిలవకూడదు, శానిటేషన్ సోల్జర్స్ అని పిలవాలి. ఈరోజు మార్నింగ్ అనిపించింది అందరూ శానిటేషన్ ఆర్మీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక ఆర్మీ మీరు. ఆ ఆర్మీ ప్రతిరోజు మార్నింగ్ ఇప్పుడు బార్డర్లో ఉన్న ఆర్మీ అయితే ఎప్పుడైనా వార్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది, కానీ మన ఆర్మీ అలా కాదు, ప్రతిరోజు మార్నింగ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్మీతో మనం మార్నింగ్ చేసే కృషిలో ఇంకెవరు ఊహించలేరు, చేయలేరు. అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ప్రతి 3వ వారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లాస్ట్ జనవరి నుంచి 2025 నుంచి చేస్తూ వస్తున్నాము. ఆ 3వ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క రకరకాల థీమ్తో కంప్లీట్ చేసిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సంవత్సరం పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్తో పబ్లిక్ సపోర్ట్తో చాలా ట్రైన్స్ రీసెంటింగ్ బాగా చేశాము. మేజర్గా పొలిటికల్ కాలువ మీరు చూస్తుంటారు, మొత్తం ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనం చేసేటటువంటి పనుల వల్ల మన వాతావరణం అనేది దాని మార్పులు జరుగుతాయి కాబట్టి
వీలైనంత వరకు పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మనం జరుపుకోవాలి. ఏది ధనాన్ని మాత్రమే కాదు, రైతు భవిష్యత్తు కూడా మనం ఈ యొక్క ఈ యొక్క స్వచ్ఛతను అందించే భాగంగా మరి గౌరవ ప్రజలందరూ కృషి చేయడం జరుగుతోంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈ విధంగా మనం చేయాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాటన్నిటి కూడా తప్పకుండా మనం పాటిస్తూ విజయవాడ నగరాన్ని స్వచ్ఛత నగరంగా మనం ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి నగరంగా ఆల్రెడీ ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్నటువంటి మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరింత ముందుకు అందరినీ కూడా కృషి చేస్తూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా కలిసి మన విజయవాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంటున్నాం. ఒక చిన్న మహావృక్షం మనందరికీ కూడా రావాల్సింది. వృక్షం రక్షణ పెడుతున్నాం. మన యొక్క పర్యావరణాన్ని రక్షిస్తే ఆ పర్యావరణం మనందరినీ కూడా రక్షిస్తుంది. చెట్లు నాటడం వల్ల ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను చూస్తున్నామండి. చెట్టు నాటి చెట్టు నాటి చెట్టు 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 నాటి చెట్టు